వెల్కమ్ టు ది లియో. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రజల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది ఈ రేషన్ బియ్యం అక్రమ దందా. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన ఎంత విమర్శించినా నాడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కొట్టుపడేసింది. అది ప్రజల్లోకి రాకుండా వార్తల్లో నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. కానీ ఈరోజు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దీని మీద ఉక్కుపాదం మోపేసరికి దీని అసలు భోగోతం అయితే బయటపడుతుంది. అసలు ఈ వ్యవస్థ వేళ్ళ అనుకున్నదే 2019-24 మధ్య, అంటే పూర్తిగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యవస్థ అయితే ఏళ్ళు అనుకుంది. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు అయితే ఒక సమగ్రమైనటువంటి నివేదికను కూడా అయితే వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. వైసీపీలోని పెద్ద స్థాయిలోని తలకాయలు, అంటే రాష్ట్ర స్థాయిలోని కొంతమంది కీలక నేతలు వీరికి అండదండగా ఉండటంతోనే 5 ఏళ్ల పాటు విజిలెన్స్ అధికారులు ఎటువంటి తనిఖీలు నిర్వహించలేదు. ఎక్కడా కూడా అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి చోటా మోటా నాయకులు చేశారనుకోండి, పై స్థాయి నాయకుల ప్రమేయం లేకుండా వీళ్ళు చేస్తే విజిలెన్స్ అధికారులు ఏదో ఒక రోజు పట్టుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు. కానీ పై నుంచి రాజకీయ నాయకుల రక్షణ వీళ్ళకుంది అంటే వాళ్ళ వాటాలు వాళ్ళకి వెళ్తున్నాయి. ఏ నాయకుడు కూడా ఇప్పుడు పై స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకుల్లో మంత్రి స్థాయిలోనో లేదా ముఖ్యమంత్రి స్థాయిలోనో ఉప ముఖ్యమంత్రి స్థాయిలోనే వాళ్ళకి రక్షణ కల్పించారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి చెందాల్సిన లాభం వాళ్ళకి చెందుతుంది. కాబట్టే వీళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. 5 ఏళ్ళప్పుడు విజిలెన్స్ అధికారులు సమగ్రంగా నివేదిక ఇచ్చారు. మరి గత 5 ఏళ్లలో ఇదే విజిలెన్స్ ఏమైపోయింది? రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుంటే ఇదేదో 6 నెలలకో ఏడాదికో ఒకసారి జరిగే వ్యవహారం అనుకోండి, సరే గుర్తుపట్టలేకపోయారు, దొరుకుండకపోవచ్చు అనుకోవచ్చు. ఇది నిత్యం కృత్యంలాగా మారింది కదా. దాదాపు 1.31 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని 5 ఏళ్ల పాటు తరలించారని చెప్పి సమగ్రంగా నివేదికలను కూడా ఈరోజు విజిలెన్స్ అధికారులు బయటపెట్టారు. అంటే వైసీపీలోని కొన్ని పెద్ద తలకాయలు, ఆ తలకాయల పేర్లు బయటకు రావాలి. ఇప్పుడు కొన్ని పెద్ద తలకాయలు వీరికి రక్షణగా నిలిచాయి. ఇది కేవలం ఎమ్మెల్యే స్థాయిలోనే లేదా ఎంపీ స్థాయిలోనో ఆగింది అంటే ఖచ్చితంగా కానే కాదు. వాళ్ళ స్థాయిలో కంటే కూడా పై స్థాయి అధికారులు, అది మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పై స్థాయి అధికారుల రక్షణ ఉండబట్టే ఈరోజు ఈ దందా అయితే కొనసాగింది. అసలు ఇది మనకి చైన్ సిస్టమ్ ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. ఏదైతే రేషన్ మన ఇంటికి వచ్చి రేషన్ పోసే వాహనాలు ఉన్నాయో అసలు ఆ వాహనంలో నుంచి బియ్యం దింపకుండానే ఇక్కడ డబ్బులు ఇచ్చేసి బియ్యాన్ని వాళ్ళు పట్టుకెళ్ళిపోయి గోడౌన్లో డంప్ చేసేవాళ్ళు. అక్కడ నుంచి జిల్లా నేతలేమో ఆ ఎగుమతిదారులకు సప్లై చేసేవాళ్ళు, వాళ్ళు గోడౌన్లో స్టోర్ చేసుకుని అక్కడ నుంచి షిప్పులకు సప్లై చేసేవాళ్ళు. సో ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లాగా ఒక సిస్టమేటిక్గా జరిగింది. బట్ ఏ స్థాయిలో కూడా ఎక్కడా కూడా దొరకల, బియ్యం మీద ఎక్కడా కూడా రైట్స్ జరగల. ఇటీవల నాదెండ్ల మనోహర్ కీలకంగా కొన్ని గోడౌన్స్ మీద రైట్స్ చేసి ఆ బియ్యాన్ని సీజ్ చేస్తున్నారు. ఈ గోడౌన్స్ ఇప్పటి నుంచి ఉన్నాయా అంటే కాదు, వైసీపీ హయాంలో కూడా ఈ గోడౌన్స్ ఉన్నాయి. అంటే వీటిలో నిల్వ చేసే మొత్తాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేశారు విదేశాలకు. ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు ఈ మొత్తాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేశారు. ఒక సమగ్రమైనటువంటి విజిలెన్స్ అధికారుల నివేదిక ఆధారంగా వైసీపీ నాయకుల భాగోతం అయితే బయటపడింది. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆల్రెడీ చెప్పుకున్నాం ఎందుకు ఈ రేషన్ బియ్యం మీద ఇంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అక్రమార్కులు ఏదో మార్గాన్ని తరలిస్తున్నారు అంటే ఇక్కడ 40 నుంచి 50 రూపాయలకి ఎగుమతి అవుతున్నటువంటి బియ్యం ఇతర ఆఫ్రికా దేశం వెళ్ళేటప్పటికి దాదాపుగా 120 నుంచి 150 రూపాయలు పలుకుతుంది. అంటే అంతకు 2 రెట్లు అధిక ధర అక్కడ వస్తుంది. కాబట్టే కష్టమైనా కానీ ఎందుకు ఈ దందా నడుపుతున్నారంటే అందుకు నడుపుతున్నారు. కానీ మన దగ్గర జీరో, అది మన దగ్గర రూపాయి కూడా ఖరీదు లేనటువంటి బియ్యం, ప్రభుత్వం ఇచ్చే బియ్యం. ఇది ప్రభుత్వం కూడా దీనికి దాదాపుగా 36 రూపాయల నుంచి 40 రూపాయలు కేజీకి భరిస్తున్నట్టుగా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి. కానీ ఆ బియ్యాన్ని ప్రజలు తీసుకోకపోవడం వల్ల ఏమైంది, వాళ్ళే 10 రూపాయలకో 15 రూపాయలకో కొనేసి ఇంకొక 5-10 రూపాయలు లాభం వేసుకుని పయ్యోళ్ళకి అమ్మితే వాళ్ళు ఒక 10 రూపాయలు లాభం వేసుకుని ఆ ఎగుమతిదారులకు అమ్మితే వాళ్ళకి 20 రూపాయలు లాభం వేసుకుని దాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేస్తున్నారు. అంటే ఓవరాల్గా ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా సాగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగింది. ఇక పేదల బియ్యం బొక్కింది వైకాపా ప్రభుత్వంలోని పెద్దలే. అక్రమ నెట్వర్క్ను రూపొందించింది అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధులే. అసలు మనం ఇంత మాట్లాడుకునేది కర్త కర్మ క్రియ అంతా కూడా పై స్థాయిలోనే జరిగింది. అసలు ఈ విధానానికి శ్రీకారం చుట్టి ఈ విధంగా నెట్వర్క్ని ఏర్పాటు చేసి ఒక అక్రమ దందాకు తెరలేపిందే వైసీపీలోని పై స్థాయి నాయకులు. వాళ్ళే ఉన్నారు కాబట్టి అందులో డైరెక్ట్గా పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఇన్వాల్వ్ అవ్వకుండా
కింది స్థాయి నాయకులతో ఈ తతంగం మొత్తం నడిపించారు. ఈరోజు బలిపశువులుగా మారబోయేది ఎవరంటే దానికి సహకరించిన అధికారులు కానివ్వండి, రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినటువంటి గోడౌన్లు కానివ్వండి, లేదా చోటామోత క్షేత్రస్థాయిలో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి బలిపశువులుగా మారుతున్నారు. కానీ అసలు పెద్ద తలకాయలు సేఫ్గానే ఉన్నాయి. ఎందుకనంటే వీళ్ళ చేతికి మట్టి అంటకుండా చేసుకున్నారు. వ్యవస్థ అంతాన్ని కూడా కింద పెట్టి జస్ట్ పైన రక్షణ కల్పించారు అంతే. వ్యవస్థ అంతా కూడా కిందే నడిచింది. సో రేపు విచారణ జరిగినా కానీ వీళ్ళ భాగవతం బయటకు వస్తుంది. కానీ అసలు వీళ్ళకి రక్షణ కల్పించి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి పెద్ద తలకాయలు దొరుకుతాయా అంటే కష్టమే. ఏమో విజిలెన్స్ అధికారులు ఏదన్నా ఆధారాలు సేకరించి 2-3 పెద్ద తలకాయలు బయటకు లాగితే అప్పుడు దీన్ని డొంకంతా కదలాలి. ఇక్కడ దీనికి సంబంధించి అక్రమ నెట్వర్క్ను రూపొందించింది అత్యున్నత స్థాయిలోని ప్రజాప్రతినిధులే. వారి వెన్నుదన్నుతోనే వ్యవస్థీకృతంగా బియ్యం స్మగ్లింగ్, చర్యలు లేకుండా రాజకీయంగా ఆ రక్షణ. వైకాపా హయాంలో వేళ్ళు అనుకున్న మాఫియా, ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆ నివేదిక. ఈ వ్యవస్థ ఎంతలా వేళ్ళు అనుకుందంటే, సరే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దందా కొనసాగిందంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కింద నుంచి పై స్థాయి వరకు అందరు నాయకుల పాత్ర అందులో ఉంది కాబట్టి ఏ అధికారి వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం చేయలే. మరి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఈ 2-3 రోజులు అయితే 6 నెలలు గడుస్తుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచినా కానీ నిన్న కూడా ఆ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్ళి కొన్ని చోట్ల అక్రమ రేషన్ బియ్యాన్ని తనిఖీ చేసి పట్టుకోవడం జరిగింది. మరి ఎలా సాగుతుంది ఈ తనిఖీ బియ్యం, అక్రమ రేషన్ బియ్యం? కూటమి ప్రభుత్వంలో కూడా ఎలా సాగుతుంది అంటే అంత బలంగా ఈ వ్యవస్థ వేళ్ళు అనుకుంది. ప్రభుత్వాలు మారినా వాళ్ళని ఏమీ చేయలేని స్థాయిలో ఈ వ్యవస్థ అయితే వేళ్ళు అనుకుంది. ప్రధానంగా రెవెన్యూ అధికారులు, పోలీసులతో పాటు కొంతమంది పెద్ద స్థాయి అధికారులు రక్షణ కల్పించడంతో నాయకుల ప్రమేయం లేకపోయినా ఇప్పుడు దందా సాగే ప్రక్రియ సాగుతుంది. బట్ కూటమి ప్రభుత్వంలో ఎవరూ దీనికి సహకరించట్లేదు కాబట్టి కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరు కూడా ఈ అక్రమ దందాలో లేరు కాబట్టే ఈరోజు ఆ వ్యవస్థ అంతా బయటకు వచ్చింది. వాళ్ళలాగానే వీళ్ళు కూడా ఏదైనా లంచాలకు లేకపోతే ఇంకో దానికి అలవాటు పడిపోయి లాభాలకు అలవాటు పడి దీన్ని చూసి చూడనట్టు వదిలేస్తే ఈరోజు కూడా ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బయటకు వచ్చేది కాదు. ఇక్కడ కేవలం బియ్యం బయటకు వెళ్తున్నాయనే సంగతి బయట పెడితే ఈ విధంగా ముఖ్యంగా ఈ మొత్తం స్మగ్లింగ్ కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది? కాకినాడ పోర్టు ప్రధాన అడ్డా. దీని మొత్తానికి కూడా కాకినాడ పోర్టే ప్రధాన అడ్డా. మెజారిటీ బియ్యం అంతా కూడా కాకినాడ పోర్టు నుంచి వెళ్ళిందని చెప్పి నిన్న విజిలెన్స్ అధికారుల నివేదికలో బయటపెట్టారు. మరి అంటే పోర్టు అధికారులు నిద్రపోతున్నారు, విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారు, పోలీసులు నిద్రపోతున్నారు. ఇప్పుడు రేషన్ బియ్యం అయింది. రేపు పొద్దున ఏదైనా మారణాయుధాలు అయితే లేదా మానవ అక్రమ రవాణా అయితే వాటిని కూడా అడ్డుకట్ట వేయలేరు కదా. లేదా అక్రమంగా ఏదైనా సంపద తరలించుకుపోతే దాన్ని కూడా అడ్డుకట్ట వేయలేరు కదా. మొన్న పవన్ కళ్యాణ్ చెప్పింది కానీ నాదెండ్ల మనోహర్ చెప్పింది కానీ అదే. ఇప్పుడు బియ్యం పోతున్నాయి అనే సంగతి పక్కన పెడితే ఇది దేశ రక్షణకు భద్రతకు కూడా ముప్పు. ఎవరైనా చొరబడితే, బోర్డర్లోకి చొరబడితే అది ఎంత తీవ్రమైనటువంటి ఇదవుతుంది. ఎందుకంటే మన దగ్గర అంతా కూడా లంచాలకు అలవాటు పడిపోయిన మనుషులు కదా. సో దానికి సంబంధించి ఈరోజు వచ్చింది. వైకాపా హయాంలో వ్యవస్థీకృతంగా తయారైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందాలో అప్పట్లో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులే సూత్రధారులని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. ఈ అక్రమ నెట్వర్క్ను రూపొందించింది, సహకరించింది వారేనని నిర్ధారించింది. వీరు ఈ స్మగ్లింగ్లో భాగస్వాములకు రాజకీయంగా రక్షణ కల్పించారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడుకుంటూ వచ్చారని చెప్పి తేల్చింది. 2019-24 మధ్య ఈ మాఫియా అయితే వేళ్ళు అనుకున్నట్టుగా అయితే నిర్ధారించడం జరిగింది. మొత్తం 5 ఏళ్లలో 1.31 కోట్ల టన్నుల రేషన్ బియ్యం ఇతర దేశాలకు తరలించడం జరిగిందని విజిలెన్స్ అధికారులు అయితే తమ నివేదికలో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రేషన్ బియ్యంలో చూడండి మొత్తంగా 13 కేసులు ఎవరైతే ఇవన్నీ నిల్వ చేసిన గోడౌన్లు ఉన్నాయో వారి మీద ఒక 13 కేసులు అయితే నమోదు చేశారు. మొత్తంగా ఈ కేసులో 49,000 అంటే దాదాపుగా 50,000 టన్నుల బియ్యాన్ని ఇటీవల ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50,000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీజ్ చేసినటువంటి బియ్యం. సో 13 వాటి మీద అయితే కేసులు నమోదు చేశారు. సాయి తేజ షిప్పింగ్ సర్వీసెస్, సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీ, హెచ్ గోడౌన్, అశోక్ ఇంటర్నేషనల్, ఇలా మొత్తంగా 13 వాటి మీద అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే బహుశా బియ్యాన్ని నిల్వ చేసినటువంటి ప్రధాన గోడౌన్స్, అలాగే ఆ గోడౌన్స్ నుంచి బహుశా షిప్పుల వద్దకు లేదా ఆ పోర్టు వద్దకు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసినటువంటి వాళ్ళు అయి ఉంటారు ప్రధానంగా. సో వీరిని ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు గుర్తించాల్సింది ఆ వైసీపీలో ఉన్న పెద్ద తలకాయలు ఎవరు. దీనికి ప్రధానంగా రక్షణ కల్పించే తలకాయలు 2-3 ఉండుంటాయి వైసీపీలో.
సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎందుకంటే విజయసాయి రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు. ఎందుకనంటే వైసీపీలో పెద్ద తలకాయలంటే సాధారణంగా పేరున్న వాళ్ళు వీళ్ళే. మరి వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా? ఉంటే ఎవరి పాత్ర ఉంది? ఎవరు దీనిలో క్రియాశీలకంగా వ్యవహరించి వాళ్ళ మీద కేసులు లేకుండా విజిలెన్స్ రైట్స్ జరగకుండా చూసుకున్నది ఎవరు అనే విషయాలు ఇప్పుడు విజిలెన్స్ అధికారులు బయటికి తీయాలి. విచిత్రం ఏంటంటే ఆ రోజు నిద్రపోయినటువంటి విజిలెన్స్ ఈ రోజు అన్నీ కూడా బయట పెడుతుంది. నాయకులు సక్రమమైనటువంటి నాయకుడు ఉంటే ఆటోమేటిక్గా వ్యవస్థ అంతా కూడా సక్రమంగా పనిచేస్తుంది. అక్కడ ముఖ్యమంత్రి సక్రమంగా లేకపోతే వ్యవస్థ కూడా పనిచేయదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి అదే విజిలెన్స్ పరుగులు పెట్టుకుంటూ పనిచేస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్ళు ఏం చేసింది? అదే విజిలెన్స్ కళ్ళు మూసుకుని నిద్రపోయింది. ఇందులో అందరి పాత్ర ఉంది. అప్పటి నాయకుల పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉంది, కింది స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పాత్ర ఉంది, పోర్టు అధికారుల పాత్ర ఉంది. ఏది ఏమైనా ఈ అక్రమ రేషన్ దందాలో ప్రధాన పాత్ర వైసీపీ నాయకులదే. ఆ పెద్ద తలకాయలు ఎవరు అనేది దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.